బీఆర్ఎస్ వాళ్ళది రజత్ ఉత్సవ్ కార్యక్రమం జరిగింది. ఆ రజత్ ఉత్సవ్ కార్యక్రమంలో ఓడిపోయిన ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ప్రతి ఒక్క మాట అబద్ధం, ఒక్క మాట కూడా ఆయన నిజం మాట్లాడలే. గతంలో కూడా అబద్ధం మాట్లాడి పదవిలో ఆయన పదవి తీసుకుండు, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిండు. ఇప్పుడు మళ్ళా ప్రజలకి మోసం చేసి మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం నెక్స్ట్ అని ఆ విధంగా ఆయన డప్పు కొట్టిండు. డప్పు కొట్టుకుంటా మా కేంద్ర గవర్నమెంట్కి అయినా కామెంట్ చేసిండు. 12 రూపాయలు కూడా ఇయ్యలే. ఎక్స్ ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మన తెలంగాణకి వచ్చే సమయంలో మీరు మర్చిపోయినారనుకుంటా. ప్రధానమంత్రి మీరే మాకు దేవుడు, మీరే గొప్ప ప్రధానమంత్రి అని చాలా పెద్ద పెద్ద మాటలు మీరు ఆ సమయంలో మాట్లాడినారు కదా. అప్పుడు ఎందుకు ప్రధానమంత్రి గారికి అడగలేదు, మాకు మీరు నిధులు ఇస్తలేదు, డిగ్రీ కాలేజ్ ఇస్తలేదు, మెడికల్ కాలేజ్ ఇస్తలేదు, ఇది ఇస్తలేదు, అది ఇస్తలేదని ఎందుకు అడగలే? దమ్ లేకుండేనా? అప్పుడు భయపడ్డారా? అంటే ప్రధానమంత్రి గారికి చూసే సమయంలో ఈ మాటలు మొత్తం యాద రాలేదు. కానీ బయట బహిరంగ సభలు పెడితే అంతా అబద్ధమే. కేసీఆర్ అంటే జూటా మాట. ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ ని మీరు క్రియేట్ చేసుకున్నారు. కేసీఆర్ అంటే అబద్ధం, కేసీఆర్ అంటే జూటా, ఆ విధంగా ఒక మంచి బ్రాండ్ మీరు తీసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు, నేను అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అడిగిన, అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి ఏదైనా హిసాబ్ చెప్తారా, వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు. 0 వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు. ఇవాళ ఈ 10 సంవత్సరాలు అంటే మీ సమయంలో 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్ర వల్లనే. మర్చిపోయినారా? మీరు అబద్ధం మాట్లాడొచ్చు, కానీ తెలంగాణ ప్రజలకి అన్ని తెలుసు. ఇవాళ రోడ్ గాని, రైతులకి బెనిఫిట్ గాని, ఫ్రీ రేషన్ గాని, అన్ని విధాలుగా ఇవాళ మన తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్ర వల్లనే అని జనాలకి తెలుస్తుంది. మీరెంతైనా అబద్ధం మాట్లాడండి, కానీ తెలంగాణ ప్రజలు మేల్కుంటున్నారు. మీ రాజ్యం చూసినారు, అరే కేసీఆర్ వస్తే మన తెలంగాణ ఏదైనా అవుతుంది, డెవలప్మెంట్ అవుతుందని ప్రజలు మీ రాజ్యం చూసినారు. కానీ మీరు తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చినారు? అప్పుల తెలంగాణ, మత్తు తెలంగాణ, బార్ అండ్ రెస్టారెంట్ తెలంగాణ, గల్లీ గల్లీకి ఒక ఏమంటారు అది చిన్న చిన్న వైన్స్, ఆ విధంగా ఇచ్చినారు మీరు తెలంగాణ. ఇవాళ యువకులు ఎటో పోతున్నారు, ఏ మార్గంలో పోతున్నారు? మొత్తము తాగుడుకి బానిస అవుతున్నారు మన యువకులు. అది మీ వల్లనే. ఇది ఇచ్చినారు మీరు తెలంగాణకి, ఇంకా ఏమి ఇయ్యలే. అప్పుల తెలంగాణ చేసినారు. తెలంగాణ ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు చేసిన ఎక్స్ ముఖ్యమంత్రి ఎవరు అంటే మీ పేరే వస్తుంది. ఇప్పుడు మీ అబద్ధం నడవదు. మీ పాలన చూసినారు, కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. భూమి రేట్ పడిపోయింది, కరెక్టే. కొన్ని నిజం కూడా చెప్పినారు మీరు. 0 అయిపోయింది భూమి రేట్లు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన చూద్దాం అని ఆ ఫీలింగ్ లో వెళ్తున్నారు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. కానీ దురదృష్టం మా వాళ్ళు కరెక్ట్ లేదు. లేకపోతే ఎప్పుడో మా గవర్నమెంట్ వచ్చేది. కానీ ఏం బాధ లేదు, ప్రయత్నం చేస్తాం, కొట్లాడతాం, ప్రజలలోకి వెళ్తాం. నెక్స్ట్ కొత్త ప్రెసిడెంట్ వస్తారు బీజేపీకి, ఎవరు వస్తారో చూద్దాం. కానీ ఒక మంచి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రెసిడెంట్ ని తీసుకొని మేం జనాల వరకు వెళ్తాం. తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది అంటే బీజేపీ వల్లనే. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉంది, ఏ రాజ్యంలో ఉంది, ఆ స్టేట్ చూడండి డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది. ఆ విషయాల్ని మేము ప్రజల వరకు తీసుకొని వెళ్తాం. కేసీఆర్ గారు, మీరు మర్చిపోండి, నెక్స్ట్ గవర్నమెంట్ మాది వస్తుంది అని డప్పు కొడతాం కదా, మీరు మర్చిపోండి. మీరు ఫామ్ హౌస్ లోనే మంచిగా ఉన్నారు. మీరు అక్కడనే మీరు రెస్ట్ తీసుకోండి. లేకపోతే మూమెంట్ చూస్తారు మీరు.
ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది. కొన్ని దినాల తర్వాత తెలంగాణకి కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది. ఒక మంచి టీం తయారవుతుంది. తెలంగాణ ప్రజలు అనుకుంటారు, ఎస్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ మాకే కావాలి, ఈ అప్పుల తెలంగాణ వద్దు, మాకు డెవలప్మెంట్ తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజలు అనుకుంటారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు, మీరింటికి పోండి, ఫామ్ హౌస్ కి పోయి పండుకోండి.